చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ. హాయ్ మావా, ఈరోజు సండే కదా అని నేను మా ఆటగాడు కాసేపు చిల్ అవుదామని బయటికి బయలుదేరాం మావా. బయటికి వెళ్ళాలంటే బండిలో ఫస్ట్ పెట్రోల్ ఉండాలి, అందుకే ఫస్ట్ పెట్రోల్ వేసుకున్నాము. బయటికి అయితే వెళ్ళాలనుకున్నాం, కానీ ఏ లొకేషన్ కి వెళ్ళాలో తెలియట్లేదు. అలా తాళు రోడ్డుని పట్టుకొని వెళ్ళాం. దారిలో శ్రీధర్ గడ్డ అనే ఊరు వచ్చింది. ఈ ఊరు ఎంట్రన్స్ అయితే అద్దరిపోయింది మావా. ఆంజనేయుడి విగ్రహంతో నాకు చాలా నచ్చింది ఎంట్రన్స్. ఈ ఊరు మధ్యలో ఈ బావి చూడడం మావా అద్దరిపోయింది వ్యూ. ఇంతకీ బావికి కంచెందుకు వేసారంటారు, ఇంకెందుకంటారు, మన బుల్లి ఆటగాళ్ళు బై మిస్టేక్ పడిపోతారని. ఏమైనా కానీ మావా, ఈ ఊరు ఎంట్రన్స్, ఈ ఊరు మధ్యలో ఈ బావి అద్దిరిపోయింది. ఎవరైనా సినిమా తీసేవాళ్ళు లేదా షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు ఉంటే ఈ లొకేషన్ యూజ్ చేసుకోండి, అద్దిరిపోద్ది. దీని తర్వాత బేకరీలో తినడానికి అవి తీసుకున్నాము. ఈ పక్కనే పొలాల మధ్యలో ఒక ప్లేస్ ఉంది రామావా అని పట్టుకెళ్తున్నాడు మా ఆటగాడు. వాడైతే చాలా సార్లు వచ్చాడు, నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. రండి చూద్దాం ఎలా ఉందో. ఈ ప్లేస్ చూస్తుంటే నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది మావా, అర్జెంట్ గా మందు తెచ్చుకొని సిట్టింగ్ వేయాలని. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక ఈ చిన్ని కాలువ జలపాతాల దగ్గర చిన్ని కాలువ జలపాతాల దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఈ కాలువలో ఎగురుదాం అనుకున్నాం, కానీ చలి ఇరగదీసింది భయ్య. దాంట్లో ఎగిరిన తర్వాత ఆ చలికి తట్టుకోలేము, స్వెటర్లు కూడా పనిచేయవు, మరి మందే తాగాలి. అవును మావా, సిటీస్ లో ఉండే వాళ్ళు వీకెండ్ వస్తే ఏం చేస్తారు, సొంతూరులో ఉండే వాళ్ళు వీకెండ్స్ వస్తే ఏం చేస్తారు, కామెంట్ చేయండి మావా. మా ఆటగాడిని చూడండి మావా, హాయిగా కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు. నేనేమో వ్లాగ్స్ కోసం ఆపుకోలేక అక్కడ ఇక్కడ కెమెరా పట్టుకుని తిప్పుతూనే ఉన్నాను. ఒక పక్కన కాలువ, ఒక పక్కన పొలాలు, మధ్యలో నేను బండి పైన పోతుంటే ఏం ఫీల్ ఉంది మావా. మేము డైలీ ఇదే రోడ్ లో తిరుగుతాం, మాకు ఆ ఫీల్ రాదేంట్రా. డైలీ తిరిగితే రాదు మావా, ఎప్పుడో ఒకసారి తిరిగితే వస్తుంది. ఇక అక్కడ ఇక్కడ తిరిగించాలని కాసేపు చెట్టు కింద రిలాక్స్ అయ్యాము. అలా కూర్చున్నాము లేదో బాగా నిద్ర వచ్చేసింది, కాసేపు నిద్రపోయాము ఇక్కడే. దీని తర్వాత ఫ్రెష్ గా లేచి బళ్ళారికి రిటర్న్ అయ్యాము. అవును మావా, మన బళ్ళారిలో తెలుగు సినిమా షూటింగ్ జరుగుతుంది కదా మోహన్ బాబు గారిది. ఎంత మందికి తెలుసు, తెలిసే ఉంటది లేండి, అన్ని బళ్ళారి పేజీల్లోనూ అప్డేట్ ఇస్తున్నారు కదా. ఇంతకీ ఎంత మంది డైరెక్ట్ గా వెళ్ళి చూసారు మోహన్ బాబు గారిని?